బ్రేకింగ్ న్యూస్. ఇది హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైలు మార్గం కి డిపిఆర్ సిద్ధమవుతోంది. డిపిఆర్ ను సిద్ధం చేయడానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ వస్తే అది ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. కేంద్రం కీలక ప్రకటన వెలువరించింది. నీతి ఆయోగ్ అయితే దీనికి నీతి ఆయోగ్ అనుమతి తప్పనిసరి అని అంటూ ఉన్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్ వస్తే ప్రజలకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మరింత జర్నీ సమయం కూడా చాలా తక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ విధంగా అలైన్మెంట్ ఉండాలి అనే విషయంపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. డిపిఆర్ను సిద్ధం చేశారు. అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత పనులు చకచకా ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. చూస్తున్నారు మీరు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ మనకు అందుబాటులోకి వస్తే ఇంకా హైదరాబాద్ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది అని అనుకుంటున్నాం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఈ రైల్వే లైన్ వస్తే ఆ డెవలప్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు. శివ, ఈ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైల్వే లైన్కి సంబంధించి డిపిఆర్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. మరోవైపు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పార్లమెంట్ వేదికగా దీనికి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తారు. దానిలో భాగంగా ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కూడా హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైలు మార్గానికి అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. డిపిఆర్ సిద్ధం చేసేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇక ప్రాజెక్టుకు సంబంధించి నీతి ఆయోగ్ కేంద్రం అనుమతి తప్పనిసరి అనేది కూడా ప్రధానంగా గతంలో కలిసిన సందర్భంలో కూడా తెలియజేశారు. అయితే ఇప్పుడు ఈ మొత్తం హైదరాబాద్ కు రీజనల్ రింగ్ రోడ్ కు ఇది ఒక మణిహారంగానే ప్రధానంగా భావించాల్సి ఉంటుంది. ఇటు రీజనల్ రింగ్ రైలు సర్వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన పనులు ప్రారంభించేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. తెలంగాణ మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక ముందడుగు పడిందనేది ప్రధానంగా చెప్పుకోవాలి. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో లోక్సభలో వేదికగా ఆయన చేసిన పోరాటం అనేది ఫలించింది. హైదరాబాద్ చుట్టూ నిర్మించడానికి తలపెట్టిన రీజనల్ రింగ్ రైలు ఏదైతుందో ఆ ప్రాజెక్ట్ సర్వేకు అలాగే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతులు కూడా జారీ చేసింది. అంటే గత సంవత్సరం పార్లమెంట్ లో రూల్ 370 నిబంధన కింద చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై సానుకూలంగా రైల్వే శాఖ మంత్రి సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు కూడా సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టు ఆమోదం తెలుపుతూ ఎంపీకి కూడా లేఖ రాశారు. ఆ లేఖను కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే ఈ సర్వే కూడా లైన్ క్లియర్ అయిన నేపథ్యంలో వెంటనే డిపిఆర్ కు కూడా సిద్ధమయ్యారు. నీతి ఆయోగ్ ఆర్థిక శాఖల అనుమతులతో ప్రాజెక్టుకు తుది మంజూరు అనేది అనుమతులు కూడా లభించబోతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఈ రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ అలాగే తెలంగాణను అభివృద్ధి చేయాలి, హైదరాబాద్ చుట్టుపక్కల కంప్లీట్ గా అభివృద్ధి చేయాలని కూడా భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ ప్రాజెక్టు సంబంధించి గతంలో కూడా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. తర్వాత దానికి ఫాలో అప్ గా మంత్రులందరినీ కూడా కేంద్ర మంత్రులతో కల్పిస్తూ ఫర్దర్ గా వాటిని ఫాలో అప్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ 377 కి సంబంధించిన రూల్ ప్రకారం లోక్సభలో ప్రశ్నలు లేవనెత్తారు. దానికి సంబంధించి ఇప్పుడు అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సర్వే అంటే ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ట్రిపుల్ ఆర్ కు రీజనల్ రింగ్ రోడ్ కి ఎగ్జాక్ట్ పక్కనే ఉండే అవకాశం ఉంటుందా, లేదు ఒక 2-3 కిలోమీటర్లు లోపలికి ఈ రైల్వే లైన్ ఉండే అవకాశం ఉంటుందా? డిపిఆర్ ఎన్ని రోజుల్లో సిద్ధం చేసే అవకాశం ఉంటుంది? డిపిఆర్ కి సంబంధించి ఇటు అధికారులతో అందరితో కూడా రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించిన అధికారులతో ఇటు ప్రభుత్వ శాఖ అధికారులతో అందరితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత వారందరితో సమీక్ష జరిపిన తర్వాత డిపిఆర్ సిద్ధం చేసి సర్వే నిర్వహించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఫైనల్ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అయితే రీజనల్ రింగ్ రోడ్ కి సమీపంలోనే వితిన్ 2-3 కిలోమీటర్స్ సమీపంలోనే ఈ రీజనల్ రైలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇటు బుల్లెట్ ట్రైన్స్ సంబంధించి దాని ఒక రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి అటు ఈ ట్రైన్స్ సంబంధించిన ఒక హబ్ గా కూడా మార్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది. దానికి సంబంధించి పలుమార్లు రైల్వే శాఖ మంత్రితో కూడా
భేటీ అయిన సందర్భంలో కూడా మొత్తం రైల్వే వ్యవస్థ అంతా కూడా అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా కూడా ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే కూడా రీజనల్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రైల్ కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ నేపథ్యంలోనే డిపిఆర్ ను అలాగే సర్వే చేసి త్వరితగతిన నివేదిక అనేది సమర్పించాల్సి ఉంటుంది. రైట్. ఒకవేళ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయ్యి రైల్వే లైన్ కంప్లీట్ అయిపోతే ఆ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఏ విధంగా ఊహించవచ్చు శివ? రైట్, ఇది భాగ్యనగరానికి ఇది ఒక మణిహారంగానే అందరూ కూడా భావిస్తున్నారు. అంటే తన మార్పు పాలన చూపించాలనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకనే మొదట ప్రజల నుంచి విమర్శలు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఒక అర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కానీ, మరోవైపు అది డెవలప్ అవడం వల్ల ఎంతవరకు రాష్ట్రానికి మరోవైపుగా భాగ్యనగరానికి ఎంతవరకు ఉపయోగపడబోతుంది, ఎంతవరకు ఇన్కమ్ అనేది రాబోతుంది, దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు జనరేట్ అవుతాయి, మరోవైపు నార్మల్ గా రెగ్యులర్ గా ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడబోతుంది అనేది కూడా, ఉపాధి అవకాశాలు ఎంతవరకు రాబోతున్నాయి, డెవలప్మెంట్ ద్వారా అక్కడ హోటల్స్ రావడం కానీ, వ్యాపార సంస్థలు రావడం ద్వారా కానీ, ఇతర కంపెనీలు రావడం ద్వారా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడబోతుంది, జీవనోపాధికి సంబంధించి ఉద్యోగాల కల్పన పెరగడం దాని ద్వారా ఆర్థికంగా ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది అనేది అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇటు ఫ్యూచర్ సిటీకి సంబంధించి కానీ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రైల్, అలాగే మూసీ సుందరీకరణ ఇవన్నీ కూడా దూరదృష్టితో సీఎం రేవంత్ రెడ్డి పనులను ప్రారంభిస్తూ ఉన్నారు. మొదట వ్యతిరేకత అవుతుంది, దాని తర్వాత దాని ఒక విశ్లేషణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా ప్రజలకు అవగాహన పెంచడం ద్వారా అది ప్రజలకు మేలు చేసేందుకు కార్యక్రమాలు చేపడుతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అనేది కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగా మొదట ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి అక్కడున్న ప్రజలందరూ కూడా వ్యతిరేకించినప్పటికీ దానికి సంబంధించి బ్యూటిఫికేషన్ ఎలా ఉండబోతుంది, అది రావడం అక్కడ మూసీ ప్రక్షాళన చేయడం ద్వారా ఎంతవరకు ఉపయోగపడబోతుంది రాష్ట్రానికి, దానిలో ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంది, ఇదంతా కూడా నిన్న కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడం ద్వారా ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. అలాగే ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం ఇది రీజనల్ రింగ్ రోడ్ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, రీజనల్ రైల్ కానీ వీటన్నిటిపై కూడా ప్రజలకు ఒక అవగాహన అనేది కల్పించాలి. మరోవైపు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందడం ద్వారా ఎంతవరకు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది, ఇది ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడబోతుంది అంటే ఇది భాగ్యనగరానికి మరొక మణిహారంగా కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీన్ని వీరంత త్వరగా డిపిఆర్ ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ప్రతి సందర్భంలో కూడా ఢిల్లీ వచ్చిన సందర్భంలో కేంద్ర మంత్రులు కలవడం, రాష్ట్ర సో ఇప్పుడు ఈ డిపిఆర్ ని ప్రిపేర్ చేయడానికి సంబంధించిన ప్రకటన రావడంతో బహుశా ఇది రియల్ ఎస్టేట్ కి మరింత భూమి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మొరాయ్. రైట్, డెఫినెట్ గా ఇప్పటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది, రియల్ ఎస్టేట్ పడిపోయింది అనేది కొంత కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, రేవంత్ రెడ్డి పట్ల కూడా విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం ద్వారా వీలైనంత త్వరగా డిపిఆర్ ను సిద్ధం చేయడం కానీ, అటు భూసేకరణ చేయడం కానీ ఇదంతా కూడా కొంత రియల్ ఎస్టేట్ కూడా భూమి ఇచ్చినట్లుగానే ప్రధానంగా అర్థమవుతుంది. ముందుగా చూసుకుంటే కనుక ఈ పరిశ్రమల స్థాపనకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా ఉపయోగపడే విధంగానే ఉన్నాయి. 60% వరకు కూడా పట్టణకరణ దిశగా అడుగులు వేయబోతుంది. ప్రాంత సంక్షేమమే కాకుండా అనేక విధాలుగా కూడా ఈ రైల్వే వ్యవస్థకు సంబంధించి పట్టాలెక్కి వేగంగా పూర్తయ్యేలా నిరంతరం కృషి చేస్తారు అనేది ప్రధానంగా భావిస్తున్నారు. ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా వీటన్నిటిని కూడా ఏదైతే లేఖను ఇవ్వడం ద్వారా రైల్వే శాఖ నుంచి కూడా ప్రతిస్పందన రావడంతో చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయాలనుకుంటున్నాం కాబట్టి కేంద్ర సహకారం అనేది ప్రతి రాష్ట్రానికి చాలా అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా సహకరిస్తుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేస్తామంటే కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తూ ఉన్నారు. రైట్ శివ, హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రైలు మార్గం సుగమం అవుతోంది. డిపిఆర్ ను సిద్ధం చేయడానికి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం కీలక ప్రకటన చేసిన దీనికి సంబంధించి ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ అనుమతి తప్పనిసరి. ఇక ఎటువంటి అనుమతులు ఉన్నా అవన్నీ లాంఛనంగా మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. సుమారు 392 కిలోమీటర్ల మేర ఈ రైలు మార్గం ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఓఆర్ఆర్ హైదరాబాద్ డెవలప్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. మొత్తం గేమ్ చేంజర్గా ఉంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ ఆ గేమ్ చేంజర్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంది. ఇప్పుడు దాని చుట్టూ రైల్వే లైన్కి సంబంధించి డిపిఆర్ సిద్ధం చేయాలి అని కేంద్రం ఆదేశాలు జారీ చేయడంతో ఇక రియల్ ఎస్టేట్ భూమి కూడా మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందనే చర్చ జరుగుతుంది. అయితే డిపిఆర్ సిద్ధం చేయడం, ఆ తర్వాత పనులు మొదలు పెట్టడం, భూసేకరణ ఇవన్నీ కూడా చాలా వేగంగా జరిగే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. చూద్దాం.